వెల్కమ్ టు మై ఛానల్. బుర్కాలో ఉన్న నిషికని యువరాజ్ని పట్టుకుని కౌశికి ముందు నిలబెట్టి నిజాన్ని నిరూపించిన జేడి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక నిషిక అయితే బుర్కా వేసుకుని ఆటోలో వెళ్తూ ఉంటుంది. యువరాజ్ ఏమో ఫోన్ చేస్తాడు. చూడు నిషిక, నువ్వు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి, నేను డైరెక్షన్స్ చెప్తూ ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు మనం వెంటనే పాస్పోర్ట్ ఆఫీస్లో ఇంకా మన పేర్స్ రిజిస్ట్రేట్ అయ్యి ఇంకా పాస్పోర్ట్స్ వచ్చేసేలాగా చేసుకోవాలి, లేకపోతే మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా అలా చెప్తూ ఉంటాడు. అవును యువరాజ్, నేనైతే బయలుదేరిపోయాను, ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా అనుమానం రాలేదులే, నువ్వేం కంగారు పడకు, నేనైతే బయలుదేరిపోయాను, వచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇక నిష్క అయితే చెప్పింది. ఇంకా అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత డైరెక్షన్స్ చెప్పిన తర్వాత సరే అయితే నీకు దగ్గరలోనే ఉంది కదా, నువ్వు ఇంక వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి, లేదంటే నిన్ను ట్రాక్ చేస్తారు అని చెప్పేసి ఇక యువరాజ్ అయితే అంటాడు. మరోపక్క ఆల్రెడీ ఇక జగద్ధాత్రి అయితే నిష్క ఫోన్ని ట్రాక్ చేయండి అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్స్ తోటి చెప్పింది. అలాగే బ్లూటూత్తో కనెక్షన్లోనే ఉంటుంది. ఇక కొంతసేపటికి ఇంకా నిషిక అయితే మొత్తానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అని చెప్పేసి ఇక ఆఫీసర్లు అయితే మళ్ళీ జగదాత్రికి ఫోన్ చేసి, మేడం ఇలాగా అమ్మాయి ఇంకా నిషిక అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది మేడం, ఇక సిగ్నల్స్ అయితే స్టాప్ అయిపోయాయి అనేసరికి, సరే అయితే తను ఎక్కడ స్విచ్ ఆఫ్ చేసిందో ఆ ఏరియా నాకు లొకేషన్ షేర్ చేయండి అని అంటే, సరే మేడం అని చెప్పేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి ఇక జగద్ధాత్రి అయితే వెళ్ళిద్ది జేడీ రూపంలో. ఇంక వెళ్ళిన తర్వాత అసలుకి ఏమై ఉంటుంది, నిషిక ఎందుకు ఇంత సడన్గా ఇంత హడావిడిగా వెళ్ళుంటుంది, అసలుకి ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి, ఎలా అయినా సరే యువరాజ్ బతికే ఉన్నాడనే నిజాన్ని ప్రూవ్ చేయాలి. అంతేకాదు యువరాజ్ బ్రతికే ఉన్నాడనే విషయాన్ని నిషికకి ఇంకా అత్తయ్యకి కూడా తెలుసు. అలాంటప్పుడు వాళ్ళిద్దరు కూడా నాటకాలు ఆడుతున్నారు, వాళ్ళిద్దరు నిజస్వరూపం కూడా కౌశికి వదిన ముందు బయట పెట్టాలి అని చెప్పేసి ఇంకా అక్కడ చుట్టుపక్కల చూసి మొబైల్లోనేమో ఇంకా అసలు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తుంది. చూసేసరికి పాస్పోర్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇదేంటి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది అంటే నిషిక ఇంకా యువరాజ్ ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారనమాట. అందుకే పాస్పోర్ట్ ఆఫీస్లో ఇంకా వాళ్ళిద్దరూ కలిసి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా పాస్పోర్ట్ తీసుకుందాం అనుకున్నారా, చెప్తాను వీళ్ళ సంగతి, ఈ రోజు నా నుంచి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిద్ది, లోపలికి వెళ్ళిద్ది మాస్క్ వేసుకొని. వెళ్ళిన తర్వాత ఇంకా అంతా చూస్తూ ఉండగా ఇంకా అక్కడ యువరాజ్ అలాగే నిషిక ఇద్దరు కూడా కనిపిస్తారు. కనిపించేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోద్ది. షాక్ అయ్యి ఇంకా అసలుకి అంటే నేను ఊహించిందే నిజమైంది, వీళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్స్కి అయితే ఇంకా లొకేషన్ షేర్ చేసి ఇమీడియట్గా రండి అని చెప్పేసి అక్కడే నుంచొని వెయిట్ చేస్తూ ఉంటుంది. లోపు వాళ్ళ ఆఫీసర్లు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇంకా ఒక్కసారిగా వాళ్ళందరినీ ఇంకా యువరాజ్ని అలాగే నిషికాని పట్టుకొని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసి ఇక యువరాజ్ని అయితే, నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను యువరాజ్, నా జాబ్కి అలాగే నా సిన్సియారిటీగా నువ్వు మచ్చ తేవాలని ప్రయత్నించావు మీనంతో కలిసి, నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అనేసరికి, జేడీ ప్లీజ్ జేడీ వదిలే అని చెప్పేసి గింజుకుంటూ ఉంటాడు. అంత ఈజీగా ఎలా వదిలేస్తాను యువరాజ్, నువ్వు చచ్చిపోయావని నాటకం ఆడావు కదా, ఇప్పుడు నేరుగా నేను మీ ఇంటికే తీసుకెళ్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళందరికీ నిన్ను చూపించబోతున్నాను, ఇంకా నీ భార్య నిన్ను తప్పించడానికి ఇద్దరూ కలిసి ఫారిన్ చెక్ చేయడానికి పాస్పోర్ట్ ఆఫీస్కి వస్తారా, మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను అని చెప్పేసి ఇంక జేడీ అయితే అంటది. ఇక అలాగా ఆఫీసర్స్ సహాయంతో ఇద్దరిని కూడా జైల్లో ఇక తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టింది. డైరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా జేడీ వచ్చింది. జేడీ రావడం చూసి ఒక్కసారిగా ఇక కౌశికి అయితే షాక్ అయ్యిద్ది. ఇదేంటి జేడీ ఇంటికి వచ్చింది, అసలుకి ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పేసి బయటకు వెళ్ళి, ఎందుకు జేడీ వచ్చావు ఇంటికి, అసలు నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి అడుగుతుంది. మీకు మీరే నమ్మలేని ఒక నిజాన్ని బయట పెడదామని తీసుకొచ్చాను, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అన్యాయంగా మోసం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేయాలనే వచ్చాను అని చెప్పేసి అంటది. అసలు నువ్వేమంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది. అంటూ ఉండేసరికి కౌశికి అన్న మాటలకి జేడీ ఏమో, చెప్తాను మేడం, ఖచ్చితంగా అన్నీ చెప్తాను కౌశికి గారు, కానీ ఇన్నాళ్ళుగా మీరు ఏ మాటలతో అయితే నన్ను హింసించారో, ఇంకా ఏ కారణంతో అయితే నా జాబ్ని కూడా తీపించేసి నా సిన్సియారిటీ మీద మచ్చ వేశారో ఆ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను ఆఫీసర్స్ అని చెప్పేసి వాళ్ళని పిలిచి ఇక బయటకు తీసుకురమ్మంటది. అప్పుడు ఇంకా యువరాజ్ని నిషికాని బయటికి తీసుకొస్తారు. యువరాజ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి, లేదు ఇంకా అవకాశం లేదు, ఇక అక్క చేతిలో నా చావు ఉంటుంది అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోపక్క నిషిక కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఈ రోజుతో ఇంకా నా ఆటలు ఇంకా సాగే ప్రసక్తే ఉండదు, నేను కూడా తెలిసి నాటకం ఆడుతున్నానని ఇక వదిన అరుస్తుంది అది ఇది అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక యువరాజ్ని చూసిన
కౌశికి అయితే ఒక్కసారిగా నిర్ఘాంతపోతుంది. అసలుకి ఏం జరుగుతుంది జేడి? యువరాజ్ బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి దగ్గరకు వచ్చింది. అవును మేడం, యువరాజ్ బ్రతికే ఉన్నాడు. మీకు ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను, మీరు నమ్మలేదు. ఫేక్ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంకా ఇలా పెట్టి అతనే యువరాజ్ అని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆ డెడ్ బాడీ చూడండి ఒకసారి, ఆ డెడ్ బాడీ మీద ఉన్న పేరు కూడా చూడండి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా చూపించేసరికి ఈ డెడ్ బాడీ అసలు యువరాజ్ కాదు జడి. అంటే నేను అదేగా చెప్పాను, ఇదిగో యువరాజ్ మీ కళ్ళ ముందే ఉన్నాడు కదా, ఇంకా డెడ్ బాడీ ఎలా ఉంటుంది. ఇక యువరాజ్ ఎంత నాటకం ఆడాడంటే ఇప్పుడు తన భార్య నిషికాతో కలిసి ఇక ఈ ఫారెన్ చెక్కేద్దామని చూశారు. టైంకి నేను వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్లో పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే తను నా లైఫ్ మొత్తానికి థ్రెటన్ పెట్టేసి వెళ్ళిపోయేవాడు. హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను నా ఉద్యోగం మాత్రం ఇంకా నా పనికి రాకుండా పోయేది. ఇన్నాళ్ళ నా సిన్సియారిటీ అంతా కూడా మట్టిలో కలిసిపోయింది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు కౌశికి గారు మీరు అని చెప్పేసి అని అంటది. జేడీ అలా అనేసరికి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోద్ది కౌశికి అయితే. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయ్యో, అంటే యువరాజ్ బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి. ఇక వైజయంతి వచ్చి తెగ నటించేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ భలే నటులండి. నిజంగా ఆవిడ గారి భార్యకేమో మొగుడు బతికే ఉన్నాడని తెలుసంట. తెలిసి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఉన్న నిజాన్ని దాచిపెట్టేసి ఇంకా ఈ సిటీ నుంచి కాదు ఈ దేశం నుంచే మొగుడితో పాటు పారిపోవాలని ప్రయత్నించింది మీ మరదలు. మరి ఇప్పుడు తనకేం సమాధానం చెప్తారు, నాకేం సమాధానం చెప్తారు? ఏ తప్పు చేయని నా మీద, కేడీ మీద యాక్షన్ తీసుకునేలా చేశారు. అసలు తప్పంటేనే తెలియని మా మీద హ్యూమన్ రైట్స్ కమిషన్తో ప్రెషర్ పెట్టించారు. ఇంకా న్యాయం వైపే ఉండాలని, న్యాయం కోసమే పోరాడాలన్న మా ఆశయాన్ని మీరు మట్టి కనిపించారు. యువరాజ్కి మీనన్కి ఉన్న సంబంధాలని కూడా నేను త్వరలోనే బయటకు తీసుకొస్తాను. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నా మీద ఇచ్చిన ఆ యాక్షన్కి నేను పూర్తి వైలెంట్గా వర్క్ చేయడమే నా పని అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోలీసుల్ని తీసుకురమ్మని ఇంకా యువరాజ్ని తీసుకురమ్మంటే ఇంకొక నిమిషం జేడి అని చెప్పేసి ఇక దగ్గరికి వెళ్ళి చంప పగలగొడుతుంది యువరాజ్ది. అలాగే యువరాజ్ని కొట్టి ఆ తర్వాతకి నిష్కాని కూడా కొడుతుంది. మీ ఇద్దరు ఎంతకాలం కొంచెంలో కొంచెం మారతారులే అనుకున్నాను. కానీ ఈ రోజున నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి మరీ ఇలా మాటలు అనిపించారు. నువ్వు బ్రతికుండి చచ్చిపోయినట్లు నాటకం ఆడావు. ఈవిడి గారేమో మొగుడు చచ్చిపోయిన తర్వాత కూడా ఎందుకు అంత సిల్లీగా ఉంది అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, మీ ఇద్దరు ఫారెన్ చెక్కేసి మమ్మల్ని ఇక్కడ మానసికంగా టార్చర్ చేద్దామని ఫిక్స్ అయిపోయారనమాట. మీలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. జేడీ కానీ నీకు ఇంకా మీనన్కి సంబంధాలున్నాయి అని చెప్పి ప్రూవ్ చేసింది అంటే యువరాజ్ నిన్ను కాపాడడం ఇంకా ఆ జేడీ వల్ల కాదు కదా, ఇక ఆ దేవుడి వల్ల కూడా కాదు, నేనే నిన్ను షూట్ చేసి పారేస్తాను అని చెప్పి నిషికాకి అలాగే యువరాజ్కి కౌశికి అయితే ఊహించిన ట్విస్ట్ ఇస్తుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరి